సాధారణంగా కాస్త డబ్బులు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు కాస్త అహంకారాన్ని చూపిస్తూ ఉంటారు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. బయటకొచ్చినప్పుడు పబ్లిక్ ప్లేసుల్లో గాని, ఇతరులను అవమానించటం, రెస్టారెంట్‌లకి వెళ్ళినప్పుడు వెయిటర్‌లని అవమానించడం, ఇలాంటివన్నీ మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. సో, ఇలాంటి ఒక సంఘటనే రియల్ లైఫ్‌లో జరిగింది. ఇది మన దేశంలో కాదనుకోండి. చైనాలో జరిగినటువంటి ఘటన. ఇది ఒక పెద్ద రెస్టారెంట్. ఇది దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 1000 బ్రాంచ్‌లు కలిగినటువంటి ఈ రెస్టారెంట్‌కి వచ్చినటువంటి ఈ మైనర్లు, వీళ్ళకి 16 సంవత్సరాలు ఉండొచ్చు. టీనేజర్‌లని చెప్పి చెప్పుకుంటున్నారు. ఓవరాల్‌గా వీళ్ళు చేసింది ఏంటి అంటే, ఒక ప్రైవేట్ డైనింగ్ రూమ్ తీసుకున్నారు. ఇక్కడ వాళ్ళు లంచ్ చేస్తూ ఉన్నటువంటి సమయంలో తాగిన మత్తులో ఒకేసారి ఆ బెంచ్ పైకి ఎక్కి అక్కడ అందరూ తినేటువంటి పాత్రల మీద ఉన్నటువంటి వేడి వేడి సూపు, ఆహార పదార్థాలు వీటి మీద మూత్ర విసర్జన చేయటం జరిగింది. యూరిన్ పోసారు. టాయిలెట్కి వెళ్లకుండా ఇక్కడ పోసారనమాట ఓవరాల్గా. సో దీంతో సిబ్బంది, హోటల్ సిబ్బంది వాళ్ళని బయటికి పంపించేయటం జరిగింది. ఆ ఫుడ్ మొత్తం పడేయటం జరిగింది ఆ రోజు. ఆ రోజు నుంచి దాదాపుగా ఒక 20 డేస్ వరకు ఆ హోటల్లో వచ్చేటువంటి ప్రతి కస్టమర్‌కి కూడా వాళ్ళ బిల్లుకి 10 రెట్లు రిటర్న్ ఇవ్వటం, వాళ్ళ బిల్ క్యాన్సిల్ చేయటం, అలాగే ఈ వంట పాత్రలు ఇవన్నీ తీసేసి రెస్టారెంట్ మొత్తం క్లీన్ చేపిచ్చి మరలా కొత్త వంట పాత్రలు తీసుకురావటం, ఇలా ఎన్నో మార్పులు, చేర్పులు చేయాల్సొచ్చినాయి. దీంతోటి ఈ హోటల్ వీళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. దీన్ని విచారించినటువంటి న్యాయస్థానం పిల్లలు ఈ విధంగా తయారవ్వటానికి వీళ్ళ తల్లిదండ్రులే కారణమని, కాబట్టి ముందు వాళ్ళకి బుద్ధి చెప్తే వీళ్ళు దారిలోకి వస్తారని, తల్లిదండ్రులు సరిగా పెంచితే వీళ్ళు ఈ విధంగా వ్యవహరించే వాళ్ళు కాదని చెప్పి ఈ రెస్టారెంట్‌కి ఈ న్యాయపరమైనటువంటి కోర్టు ఖర్చులు, అలాగే కొత్త సామాన్లు కొనుక్కుంటానికి అయినటువంటి ఖర్చు, కస్టమర్లకి తిరిగి చెల్లించినటువంటి డబ్బుకైనటువంటి ఖర్చు, వాళ్ళకు జరిగినటువంటి నష్టానికి నష్టపరిహారంగా ఓవరాల్‌గా 2.2 మిలియన్ యాన్స్ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. అంటే దాదాపుగా 2.5 కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునివ్వటం జరిగింది.